రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ కావాల్సిన సినిమాలు ఏమిటి, ఆయన అంగీకరించిన సినిమాలు ఏమిటి, సెట్స్పై ఉన్న సినిమాలు ఏమిటి, దీన్ని అభిమానులు కూడా సరైన విధంగా చెప్పలేరు. ఎందుకంటే ఆయనకు సంబంధించి అంటే ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలకు సంబంధించి తరచుగా ప్రకటనలు వస్తూనే ఉంటాయి. మరి ఆ సినిమాలను ఆయన ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, అవి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయి అనేది స్పష్టత కొంతవరకు లేదని చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో డిమాండ్ ఉన్న ఏకైక ఇండియన్ నటుడు. ఆయన మీద సులువుగా 500 కోట్ల పెట్టుబడి పెట్టవచ్చు, 1000 కోట్ల బిజినెస్ గ్యారంటీ. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా సరే 500 కోట్లు సులువుగా వసూలు చేసే కెపాసిటీ ఉన్న హీరో. ఇలాంటి హీరో మనకు ఇండియన్ స్క్రీన్ మీద మరెక్కడా లేరు. బహుశా హాలీవుడ్ సంగతి మనకు స్పష్టంగా తెలియదు, కానీ అంత క్రేజ్ సంపాదించుకున్న ప్రభాసు అంటే ప్రభాస్ సినిమా అనగానే మరి దానికి పెట్టుబడి, దానికి కాంబినేషన్లు, దానికి నేపథ్యం, ఆ సినిమా చిత్రీకరణ, ఎందుకంటే 100 కోట్ల వ్యాపారం కాబట్టి ప్రతిదీ చాలా జాగ్రత్తగా తీయాలి. ఆ మేకింగ్ కోసం చాలా రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా పడుతున్న నేపథ్యంలో ప్రభాస్ మాత్రం వరుస సంతకాలు చేస్తున్నారు. తాజాగా హోంబలే సంస్థకు ఆయన మరో 2 కొత్త సినిమాలు కమిట్ అవ్వడం మాత్రం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటికే ఆ సంస్థకు సలార్ చేసి ఉన్నారు. సలార్ 2 అండర్ ప్రొడక్షన్లో ఉంది. ఇవి కాకుండా మరో 2 సినిమాలు ఆ సంస్థలో చేయబోతున్నట్టుగా కూడా సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది చాలామందికి షాక్ ఉంది. ఎందుకంటే ప్రభాస్ డేట్ల కోసం అనేక మంది తెలుగు నిర్మాతలు చూస్తున్నారు. ఆయన చేస్తాడా, చేస్తే తీయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ పక్కాగా మన తెలుగు నటుడు. తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు ఆయనను పెంచి పోషించారు. అదృష్టవశాత్తు ఆయన పాన్ ఇండియా స్టార్ కావడం వల్ల ఆయన మార్గంలో ఇతర సినిమాలు వెళ్ళడానికి కారణమై ఆయన ఒక మార్గదర్శిగా కూడా ఉన్నారు. అయినప్పటికీ ప్రభాస్ తెలుగు నిర్మాతలకు డేట్స్ ఇవ్వకుండా ఇతర భాషలకు చెందిన ప్రొడ్యూసర్లకు, నిర్మాణ సంస్థలకు డేట్స్ ఇవ్వడం కొంత ఆశ్చర్యం కలిగించినా ఆయన స్థాయిని భరించే స్థాయి తెలుగులో కొంతమందికే ఉండొచ్చు. అదే హోంబలే సంస్థ అక్కడ కన్నడలో ఇప్పటికే ఆయన కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతారా, సలార్, సలార్ 2 ఇలాంటి భారీ చిత్రాలను 100 కోట్ల పెట్టుబడితో తీస్తుంది. అంటే ఆ సంస్థకు ప్రభాస్ లాంటి స్టార్ను భరించే శక్తి ఉంది. ప్రభాస్తో వ్యాపారం చేసే మార్కెటింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి ప్రభాస్ అక్కడ కమిట్ అయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇందుకోసం ప్రభాస్కు సుమారు ఒక 1000 కోట్ల రూపాయల ఒప్పందం జరిగిందని చిత్రవర్గాలు అంటున్నాయి. ఇది భారీ మొత్తం. మరి ప్రభాస్కు ఇంత మొత్తం రెమ్యునేషన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ప్రభాస్ ఏం చేస్తున్నాడు? ఆయన ఒంటరి కదా. అయితే ప్రభాస్ మరో కోణం కూడా ఉంది. ఆయన తన స్నేహితుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాడు. సో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు కావచ్చు, అందరికంటే ముందుంటారు. ఇండస్ట్రీలో సేవ అందించినందుకు కూడా ఆర్థికంగా అందుకోవడానికి ఆయన ముందుంటారు. స్నేహితులకు తోడ్పాటు ఇవ్వడానికి ఆయన ముందుంటారు. ఆయన డబ్బు మీద ఆపేక్ష కాదు. ఆయన దగ్గర ఎంత డబ్బు ఉంటే అది 10 మందికి అంతగా ఉపయోగపడుతుంది. పైగా మరి ప్రభాస్ మరి ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతారు? ఆయన శారీరక శ్రమ మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలన్నీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు, ఒళ్ళు హూనం అవుతుంది. ఇలాంటి సినిమాల్లో ప్రభాస్ అంగీకరించడం, చేయడానికి ముందుకు రావడం, ఏమాత్రం గ్యాప్ లేకుండా చేయబోతుండడం చాలా ఆశ్చర్యం కలిగించిన ఇలాంటి రేర్ స్టార్ నుంచి మనం అనేక సినిమాలు ఆశించవచ్చు. అయితే ఏడాదికి కనీసం 2 సినిమాలు, అంటే ప్రథమార్థంలో ఒక సినిమా వచ్చి ద్వితీయార్థంలో అంటే డిసెంబర్ వరకు మరో సినిమా వస్తే ఆయనను ఫాలో అవుతున్న అభిమానులు మాత్రం ఎంతో ఆనందిస్తారని మనం భావించవచ్చు. ఈ మేరకు ఆయన తగిన నిర్ణయాలు తీసుకుంటారని మనం ఆశిద్దాం.